St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ లో అంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిన తర్వాత కరీంనగర్ నగరం చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. మెట్రో నగరాలకు ధీటుగా రోడ్లు కావచ్చు, అదేవిధంగా అంటే అభివృద్ధి చెందిన తీరు చూసుకుంటే మెట్రో నగరాలకు ధీటుగా కరీంనగర్ పోటీ పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా స్మార్ట్ సిటీలో భాగంగా స్మార్ట్ సిటీ అయిన తర్వాత కరీంనగర్లో అనేక రకమైన పార్కులు కరీంనగర్లో రూపొందించుకున్నాయి. అదేవిధంగా పాత పార్కులను కూడా మంచిగా చేయడం జరిగింది. సో ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఆర్ట్స్ కళాశాల పక్కన ఇక్కడ మనకు మల్టీపర్పస్ పార్క్ అని చెప్పేసి ఒక కొత్త పార్క్ ను రూపొందించారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఉల్లాసంగా ఉత్తేజంగా ప్రజలందరూ ఉండే విధంగా ఈ పార్క్ ను కూడా రూపొందించడం జరిగింది. సో కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పార్క్ ను మనకు ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పార్క్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఇందులో అన్ని రకాలైనటువంటి అవకాశం కల్పించారు. అటు చిన్న పిల్లలు మొదలుకొని మహిళలు కావచ్చు, అదేవిధంగా పెద్దలకు, అదేవిధంగా వృద్ధులందరూ కూడా ఈ పార్క్ ఉపయోగపడే విధంగా రూపొందించారని చెప్పుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి ఇందులో మనం జరుపుకోవచ్చు. అంటే బర్త్డే పార్టీస్ కావచ్చు, ఏ రకమైనటువంటి ఈవెంట్లకు కూడా క్యాటరింగ్ చేస్తారంట, డెకరేషన్ చేస్తారంట. అదేవిధంగా ఫోటో షూట్ కూడా ఉంది, వెడ్డింగ్ షూట్ కూడా ఉంది. ఆల్ పార్టీస్ అలౌడ్ అంట ఇందులో. సో మనకు ముందుగా లోపల రాగానే 20 రూపాయల ఫీజుతో మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లోపలికి వచ్చిన తర్వాత ఇందులో అన్ని రకాలైనటువంటి దానికి ఒకటి రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క దానికి ఒక అమౌంట్ పెట్టడం జరిగింది. సో మ్యూజికల్ ఫౌంటైన్ కావచ్చు, అదేవిధంగా వాకర్స్ కోసం కావచ్చు, అదేవిధంగా ఈవెంట్ల కోసం కావచ్చు, అదేవిధంగా ఇందులో 2 వీలర్ 4 వీలర్స్ కూడా పార్కింగ్ సౌకర్యం కలిగించింది. మనం చూసుకోవచ్చు, ఇది ఎంట్రెన్స్. లోపల రాగానే ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. ఇక్కడ 20 రూపాయలు ఎంట్రీ ఫీజు తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా కూడా 2 వీలర్ పార్కింగ్. ఇదంతా కూడా 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అటువైపు చూసుకుంటే ఆ స్పేస్ ఎక్కువ ఉంది. అదంతా కూడా కార్లకు పార్కింగ్ చేసే అవకాశం కల్పించడం జరిగింది. సో లోపలికి రాగానే నాకైతే మొత్తం ఇక్కడ చాలా సువిశాలంగా కనిపిస్తుంది. పచ్చని చెట్ల మధ్యలో ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు కూడా సిబ్బంది ఇక్కడ గార్డెన్ అంతా కూడా వాటర్ పడుతూ పని చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. సో నాకైతే లోపల రాగానే చాలా పచ్చదనంగా కనిపిస్తుంది. వాకింగ్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి అంటే మనకు ఒక కంఫర్టబుల్ గా ఉంది. ఇదంతా కూడా అంత గట్టిగా లేకుండా వాకింగ్ చేసుకునే విధంగా కూడా చాలా కొంచెం మెత్తగా ఉందని చెప్పుకోవచ్చు. సో వాకర్స్ కి అయితే ఇది చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. వాకర్స్ కోసం స్పెషల్ గా దీన్ని రూపొందించారు అని చెప్పుకోవచ్చు. ఓపెన్ చేసినటువంటి అనతి కాలంలోనే మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు చిన్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా చాలా మంది వృద్ధులు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి తమ పిల్లలకు ఇక్కడ ఉల్లాసం నింపే విధంగా ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి కూడా మనకు అనిపించింది. అదేవిధంగా ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అంటే చిన్న పిల్లలు ఆడుకునే రకంగా కూడా అన్ని రకాల కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి ఉంది. ఏదైతే మనం మామూలుగా ఎగ్జిబిషన్ పెడతారు కదా, సో అది ఎప్పుడో ఒకసారి పెడతారు. ఎగ్జిబిషన్ పడ్డప్పుడే మనం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. కానీ అలా కాకుండా ఎప్పుడు చిన్న పిల్లలు అదేవిధంగా పెద్దలకి వీలుండే విధంగా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లలు కూర్చొని ఇది కార్ అంతా. సో నెక్స్ట్ చూసుకుంటే అక్కడ బెంచెస్ ఉన్నాయి కూర్చునే విధంగా. అదంతా కూడా మ్యూజికల్ ఫౌంటైన్. ఇప్పటికీ చాలా మంది చిన్న పిల్లలు వచ్చారు, అది చూస్తున్నారు. సో ఇది డే టైం కాబట్టి మనకి ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఉండదు. ఈవినింగ్ టైంలో మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సౌండ్స్ లో మధ్యలో ఈ అంత మ్యూజికల్ ఫౌంటైన్ అంతా కూడా కనిపిస్తుంది. మనకు ఈ పక్కన కొన్ని విజువల్స్ ఉంటాయి. మీకు ఆ విజువల్స్ కూడా మీకు వాడించే ప్రయత్నం చేద్దాను. ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తాయి. ఆ మ్యూజిక్ తో పాటు ఆ వాటర్ ఫౌంటైన్ అనేది పైకి లేస్తుంటుంది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చినప్పుడు అది మ్యూజికల్ ఫౌంటైన్ కి టైం ఉందంట 7:20 నుండి ఈ టైం వరకు. ఆ సమయంలో ఇదంతా కూడా అందరు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ఈ బెంచెస్ అన్ని కూడా ఇక్కడ కూర్చొని
దీని అంతా కూడా వీక్షిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా చిన్న పిల్లలకు మనం జారుడు బండ అంటాం కదా, సో ఇట్లా ఈ జారుడు బండి ఇవన్నీ కూడా చిన్న పిల్లలకు, ఇదంతా కూడా పెద్దలకి వాకింగ్ ట్రాక్. మళ్ళీ అంతా చుట్టూ ఎక్కడ చూసినా కూడా వాకింగ్ ట్రాక్ లాగా ఉంటది. ఇదంతా చిన్న పిల్లల కోసం. ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడో ఒకసారి వెళ్ళి తమ పిల్లలని పేరెంట్స్ ఆడిపించేవాళ్ళు. అలా కాకుండా ఎప్పటికీ కూడా ప్రతి రోజు ఒక చిన్నపిల్లలు ఉల్లాసంగా ఉత్తేజంగా వచ్చి అటు చదువుకొని కాస్త టైం పాస్ కోసం అటు వర్క్ చేసి వచ్చే ఇంట్లో ఉన్న మహిళలు కావచ్చు టైం పాస్ కానప్పుడు, అదేవిధంగా వర్క్ చేసి వచ్చే మగవారికి కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, అన్ని రకాలుగా పార్క్ అంతా కూడా రూపొందించారు. ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది. చాలా మంది కూడా విద్యార్థులు తమ కాలేజీకి వెళ్ళొచ్చడం కావచ్చు, లేదంటే చాలా మంది తమ వర్క్ ను కంప్లీట్ చేసుకున్న సమయం తర్వాత కాస్త పీస్ఫుల్ గా ఉండే సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చుంటారు చాలా మంది కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది. అన్ని కూడా చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి, సువిశాలంగా ఉంది. సో చాలా మంది కూడా అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని చెట్ల కింద కూర్చొని అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ కూడా. సో ఇది ఓవరాల్ గా అయితే దీనికి అంతా కూడా కొన్ని రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్లు కూడా ఎక్కువ కాకుండా తక్కువగా, అంటే అందరికీ అవైలబుల్ లో ఉండే విధంగా మనకు అమౌంట్ పెట్టడం జరిగింది. ఎంట్రీ ఫీజు 20 రూపాయలు, అదేవిధంగా వాకర్స్ కి నెలకు 150 రూపాయలు అంట, 3 నెలలకు ఒకసారి కడితే 400 రూపాయలు అంట. సో వాకర్స్ చేసుకునే అవకాశం కూడా ఈ మల్టీపర్పస్ పార్క్ లో కల్పించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 11 కావస్తుంది, ఇంత ఎండ కొడుతుంది. ఇంత ఎండకు కూడా చాలా మంది ప్రజలు వస్తున్నారు. సో ఇంకా ఈవినింగ్ టైం కాస్త చీకటి పడగానే లేదా కాస్త కూల్ అయిన తర్వాత మాత్రం ఇదంతా కూడా మనకు ఇక్కడ నిల్చునే అవకాశం కూడా ఉండదు. అంత మంది పబ్లిక్ వస్తారు. ఇక్కడ అంతా కూడా కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ పార్కు ఓపెన్ చేయబడుతుంది. ఈ ఎండాకాలంలో సైతం కూడా ప్రజలు తమ రిలాక్స్ కోసం ఎండను కూడా లెక్క చేయకుండా వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఇంత చక్కని వాతావరణంలో వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఇక్కడ చాలా మస్తీ మజా ఉంటది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ నైట్ టైంలో మాత్రం మ్యూజిక్ ఫౌంటైన్ తో పాటు అటు చిన్నపిల్లలకి ఆడుకునే విధంగా అన్ని రకాల వెసులుబాట్లు కల్పించారు. సో రాత్రి సమయంలో వస్తే మాత్రం ఈ మల్టీపర్పస్ పార్క్ లో చాలా ఎంజాయ్ మస్తీ మజా చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చే వారికి కూడా అక్కడ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. సో ఇక్కడ ఆడుకున్న తర్వాత ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చొని చెట్ల కింద కూర్చొని తినే విధంగా కూడా ఇక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంటీన్ లో కూడా అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి. సో అందులో తీసుకొని కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత అటు కాలక్షేపం చేసిన తర్వాత తినుకుంటూ అటు ముచ్చట పెట్టుకున్న విధంగా కూడా అక్కడ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. సిబ్బంది వచ్చి వచ్చే ప్రజల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గార్డెన్ అంతా కూడా వాటర్ పడుతున్నారు. చిన్నపిల్లలు చూసుకోండి ఒకసారి మనకు కనిపిస్తుంది విజువల్స్ లో. ఇంత ఎండకు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకు ఒక మంచిగా కనిపిస్తుంది, ఒక ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ ఇలా ఉండే విధంగా కూడా దీన్ని కల్పించడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది అనే విషయాలను కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది మనకు మల్టీపర్పస్ పార్క్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పటికే చాలా టికెట్లు కూడా చించేయడం జరిగింది. చాలా మంది వస్తున్నారు. ఇంత డే టైం ఉన్నప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నైట్ టైం అయితే చాలా మంది వస్తున్నారు. ఒకసారి అడుగుతాం ఎట్లుందని చెప్పి. అన్న నమస్తే, ఎలా ఉంది మల్టీపర్పస్ పార్క్ ఓపెన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఈరోజు ప్రజలకు అంటే టౌన్ లో ఒక నడిబొడ్డున ఉంది కాబట్టి ఈరోజు ఒక 7 ఎకరాల విస్తీర్ణం ఇది. వాకింగ్ ట్రాక్ దాదాపు 600 మీటర్లు ఉంటుంది. ఇక్కడ 7 ఎకరాల్లో అన్ని కూడా చాలా మటుకు మనకు అనేక రకాలుగా మొక్కలు, గ్రీన్ పచ్చని మొక్కలు, ఆహ్లాద వాతావరణం, ఉల్లాసం, ఉత్తేజం సంబంధించిన అన్ని పరికరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని చాలా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించారు దీనికి. ముఖ్యంగా దీనిలో మనకు ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ మనకు మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అంటే ఫౌంటైన్ కు 2 కోట్ల ఖర్చు అయింది. అది బాంబే కంపెనీ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మనకు 3 షోలు ఉంటాయి. 7 to 7:20, 8 to 8:20, 9 to 9:20. ఈ 3 షోలకు కూడా ప్రజలు చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది మ్యూజికల్ ఫౌంటైన్. అది మ్యూజిక్ అనుగుణంగా సాంగ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ప్రజలు చాలా ఉత్తేజంగా ఎంజాయ్ చేస్తున్నారు. రేటు దేనికి ఎంత ఉన్నా ఎంట్రీ ఫీజు కొంచెం మొదలుకొని లోపల దేనికి ఎంత అమౌంట్ ఉంది కొంచెం ప్రజలకు తెలిసే అవకాశం విధంగా చెప్పండి. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ దాని ప్రకారం మీకు రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఎంట్రీ ఫీజు 20 రూపీస్ మాత్రమే. ఎంట్రీ ఫీజు మార్నింగ్కి వెళ్ళి 5 వరకు ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటైన్ కు వేరే ఫీజు పెట్టాము, ఎందుకంటే కరెంట్ బాగా అమౌంట్ అవుతుంది దానికి. కాబట్టి దాని వ్యయం దృష్ట్యా ఫర్ ఎంట్రీ 30 రూపీస్ మాత్రమే మేము అలో చేస్తున్నాం. అంటే ఎంట్రీ టికెట్ 30 రూపీస్, దానికి
ఫౌంటైన్ కు ఎంట్రీ 20 రూపీస్ మాత్రమే. ఇక మిగతా వాకర్స్ కి కూడా అవకాశం ఉంది, వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది? ఎట్ ఏ టైం ఒకేసారి పే చేసుకుంటే తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందండి. ఇది 600 మీటర్ల వాకింగ్ ట్రాక్. ఇక్కడ పంచతంత్ర అనే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఇక్కడ. అందులో ఇసుక, కంకర, ఇతర మన చెక్క పొట్టు లాంటి ఐటమ్స్ ఉన్నాయి. వాటి మీద నడిస్తే వాకర్స్ కి యాక్యుపంక్చర్ లో వాళ్ళకి ఏమైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే నయమే అవకాశం ఉంది. వారికి ఇంకా చాలా సదవకాశం ఉంది. మా దగ్గర 150 రూపాయలకే వాళ్ళకి పాస్ ఇస్తున్నాం ఫర్ మంత్. ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు, మార్నింగ్ ఈవినింగ్. చిన్న పిల్లల కోసం ఎలాంటి ఏర్పాటు చేయమని? చిన్న పిల్లలు ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ కూడా చిన్న పిల్లల ఉల్లాసం కోసం చూస్తుంటారు, వాళ్ళ కోసం వాళ్ళ టైం పాస్ కోసం ఏదైనా చేస్తారు. సో అందులో భాగంగా చిన్న పిల్లలకి ఎలాంటి ఇందులో సౌకర్యం కల్పించారు? పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఈరోజు ఇక్కడ అంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళొక ఇక్కడ కొన్ని పరికరాలు పెట్టారు. అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అవి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చూడండి మీరు, చాలా బాగున్నాయి. అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. అదంతా కూడా మనకి ఎంట్రీ ఫీజు లోనే వచ్చేస్తుంది. అది స్పెషల్ ఫీజు ఏం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం నిర్వాహకులు ఇంకా పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసమని ఇంకా కొన్ని వేరే బంగింగ్ జంప్ అని, తర్వాత ఇక్కడ బుల్ గేమ్ అని, ఇతర ఇది బంగి జంప్ అని ఇలాంటి కొన్ని ఐటమ్స్ పెట్టారు. వాటికి మాత్రం ఎంతో అంత కొత్త టికెట్ అలో చేస్తున్నాం. రెస్పాన్స్ ఎలా వస్తుంది ఇప్పటివరకు? చాలా బాగుంది. ఇప్పుడు నగరం ఏంటంటే మనకి కాంక్రీట్ అర్జం అయిపోయింది. ఎటు చూసినా బంగ్లాలు, ఎటు చూసినా అపార్ట్మెంట్లు అయిపోయింది. నడిబొడ్డున ఆక్సిజన్ జోన్ గా దీన్ని మేము తయారు చేస్తున్నాం. ఆక్సిజన్ జోన్ గా అంటే ఇందులో ఉన్న చెట్లు వందలాది వేలాది మొక్కలు, ఔషధ మొక్కలు, ఇంకా కొన్ని కదమ మొక్కలు తీసుకొచ్చాము. ఇంకా మనం వేరే మన బొగన్ తీసుకొచ్చాము. ఇవన్నీ మొక్కలతోటి ఇంకా మేము దీన్ని ఇంకా అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నాం. అంటే మామూలుగా మనకు ఎగ్జిబిషన్ పెట్టిన సమయంలో ఇలాంటి ఎక్కువ చూస్తుంటారు. ఎప్పుడో ఒకసారి వస్తే పిల్లలు తీసుకెళ్తారు, కానీ ఎప్పుడు ఇదే ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేది ఎలా చూస్తారు? దీన్ని మన హ్యాట్సప్ చెప్పచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు. ఎందుకంటే నడిబొడ్డున ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉండే అంత ముందు, నడిబొడ్డున ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో ఇంత మంచి పార్క్ ఇక్కడ లేదు. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఇంత మంచి పార్క్ లేదని అనుకుంటున్నాను. ప్రజలు విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు ఫైనల్ గా కరీంనగర్ ప్రజలు కావచ్చు, పిల్లలకి దీని గురించి ఏం చెప్తారు? ప్రజలు ఇది ఒక పసందైన వేడుక, వాళ్ళకు పసందైన వేడుక అని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉల్లాసము, ఉత్తేజము, ఆనందము, ఉత్సాహము కలగలిపి ఇది బృందావనం పార్క్, ఇది ఆక్సిజన్ పార్క్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. సో ఇది మొత్తానికి నిర్వాహకులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ అన్ని అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారికి అందరికి కూడా ఇక్కడ ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహం కల్పించే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. వచ్చేటువంటి వాకర్స్ కోసం కావచ్చు, అదేవిధంగా చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ప్రతి రోజు కూడా ఇయర్ లో 365 days కూడా ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మల్టీపర్పస్ పార్క్ అందరూ వినియోగించుకోవాలి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నట్టు కూడా చాలా మంది అటు ప్రజలు అదేవిధంగా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఇంకెందుకు ఆలస్యం, అటు వాకింగ్ చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా మీకు చేసి స్ట్రెస్ గా ఫీల్ అయ్యేటువంటి, లోన్లీగా ఫీల్ అనిపిస్తే కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ పక్కన ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ లో పొందించినటువంటి ఈ మల్టీపర్పస్ పార్క్ వచ్చేయండి. చాలా మస్తీ మజా చేసేయండి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమంటివి, కరీంనగర్ నుండి.